హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చలి' పార్ట్ 26. సామ్రాట్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఫుల్‌గా డాన్స్ చేస్తూ ఉంటుంది వైదేహి. అసలు సామ్రాట్ తనకి పర్మిషన్ ఇస్తాడని తను అసలు ఊహించలేదు. అలాంటిది సామ్రాట్ కాలేజ్‌కి వెళ్ళడానికే కాకుండా అతని స్టడీ వాడుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడంతో వైదేహి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. తను అలా డాన్స్ చేస్తూ ఉండగా తన ఒళ్ళు కొంచెం నొప్పేయడంతో ఇదంతా సామ్రాట్ వల్లనే అని అతన్ని తిట్టుకుంటూనే మళ్ళీ మంచం మీద కూర్చుండిపోయింది. కానీ సామ్రాట్ తన్ని కాలేజ్‌కి పంపిస్తున్నాడన్న ఆనందమే తనకి ఎక్కువవుతుంటే ఆ ఆనందాన్ని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుని స్నానానికి వెళ్ళిపోయింది. తను స్నానం చేసి వచ్చేసరికి మంగమ్మ ఆల్రెడీ టిఫిన్ తెచ్చి పెట్టడంతో శుభ్రంగా తినేసి సామ్రాట్ తనకి ఫోన్ ఇవ్వడంతో ఆ ఫోన్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఆ ఫోన్లో తన ఫోన్లో ఉండే ఫీచర్స్, కాంటాక్ట్స్, గేమ్స్, ఆఖరికి తను వాడే అన్ని యాప్స్ కూడా ఉండటంతో షాకింగ్గా ఫోన్ని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫోన్ మోడల్ మాత్రమే తన ఫోన్ కంటే డిఫరెంట్గా ఉంది. కానీ అందులో ఉన్నవన్నీ కూడా తన ఫోన్ లాగానే ఉన్నాయి. అది చూసిన వైదేహి షాక్గా ఫోన్ని చూసి మళ్ళీ సామ్రాట్ గురించి ఇప్పటికే తనకొక అంచనా రావటంతో మళ్ళీ ఆ ఆశ్చర్యాన్ని పక్కన పెడుతూ ఆ ఫోన్ని తన పేరెంట్స్‌కి ఫోన్ చేద్దామని అనుకున్నదల్లా కూడా మళ్ళీ ఎక్కడ సామ్రాట్ ఆ ఫోన్‌లో ఏదైనా ట్రాకర్ పెట్టాడేమో అన్న భయంతో ఫోన్ కూడా చేయకుండా ఆ ఫోన్‌లో ఉన్న గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది వైదేహి. వైదేహి కిందకి వస్తే తనతో గొడవ పడదామని 2 రోజుల నుండి చూస్తున్న ప్రియంవదకి ఆ రోజు కూడా నిరాశే ఎదురయ్యింది. ఎందుకంటే వైదేహి కనీసం తన గది నుండి బయటికి కూడా అడుగుపెట్టలేదు కాబట్టి ఇక ఆ నిరాశలోనే ఆ రోజు కూడా గడిచిపోయింది. ఆ రోజు రాత్రి సామ్రాట్‌కి ఒక అర్జెంట్ పని పడటం, సాయంత్రం ఇంటికి రావటం కుదరలేదు. అందుకే మంగమ్మకి చెప్పి వైదేహికి డిన్నర్ పైకి తీసుకెళ్ళమని ఆర్డర్ చేయడంతో మంగమ్మ వైదేహి కోసం డిన్నర్ తీసుకెళ్ళగా వైదేహి మంగమ్మని డౌట్‌గా చూస్తూ "అదేంటి మంగమ్మ నువ్వు తెచ్చావు? ఈ పాటికి సామ్రాట్ ఇంటికి వచ్చేయాలి కదా!" ఆ మాటకి మంగమ్మ ముందు ఆశ్చర్యపోయినా వైదేహిని చూస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఇంట్లో సామ్రాట్‌ని ఇప్పటిదాకా ఎవరూ పేరు పెట్టి పిలవలేదు కాబట్టి. ఆ తర్వాత సామ్రాట్‌కి వైదేహి భార్య కాబట్టి తనకి సామ్రాట్ అంటే అంత భయం ఆ ఇంట్లో. కానీ ఇప్పుడు వైదేహి అంత ధైర్యంగా అతని పేరును పిలుస్తుంటే మంగమ్మ ముందు ఆశ్చర్యపోయినా ఆ తర్వాత ధైర్యం ఉండొచ్చు అని సర్దిపెట్టుకుని వైదేహిని చూడకుండా "అది అమ్మా బాబుగారికి ఏదో పని పడిందని చెప్పారమ్మా. ఈరోజు రావటం లేట్ అవుతుందంట. అందుకే మీకు డిన్నర్ ఇచ్చేసి వెళ్ళమన్నారు" అని వైదేహికి చెప్పింది. వైదేహికి డిన్నర్ ఇచ్చి కిందకి వెళ్ళిపోతుంది. ఆమె అలా వెళ్ళగానే సామ్రాట్ ఈరోజు లేటుగా వస్తాడని తెలిసిన వైదేహి ఆనందపడుతూ అన్నం తింటూ ఉంది. తను అన్నం తిన్న వెంటనే హ్యాండ్ వాష్ చేసుకుని సామ్రాట్ లేకుండా చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఒక్కసారిగా మళ్ళీ ఎందుకో డల్ అయిపోయింది. ఎందుకంటే సామ్రాట్ లేటుగా వస్తున్నాడంటే ఖచ్చితంగా ఏ డ్రగ్ డీల్‌లోనో మర్డర్ చేస్తూ ఉంటాడని అనుకుంటుంది. తను అలాంటి ఒక క్రిమినల్ ఇంట్లో ఉంటున్నందుకు మళ్ళీ డల్ అయిపోతుంది. అసలు అలా ఒక క్రిమినల్‌తో ఉంటూ తను తప్పు చేస్తున్నాడని తెలిసినా కూడా తను ఏమీ చేయలేకపోతున్నందుకు వైదేహికి చాలా బాధగా అనిపిస్తుంది. తను ఏదో ఒకటి చెయ్యాలని నిశ్చయించుకుని ఆ రోజు సామ్రాట్ రాకపోవడంతో వైదేహి ప్రశాంతంగా పడుకుని నిద్రపోయింది. అదే సమయంలో ఒక నిర్మానుష్యమైన రోడ్డు మీద భయంగా పరిగెడుతున్నాడు ఒక వ్యక్తి. తన్ని ఎవరో తరుముతున్నట్టుగా అతడు భయపడుతూ ఉన్నాడు. తన చుట్టూ చూసుకుంటూ ఆ చీకటిలో తనకేమీ కనబడకపోయినా అసలు తను ఎటువైపు వెళ్తున్నాడో కూడా తెలియకుండా పరిగెడుతున్నాడు. తన ఒళ్ళంతా రక్తంతో తడిచిపోయి ఉంది. మొహం మీద, చేతుల మీద, కాళ్ళ మీద దెబ్బలు కూడా ఉన్నాయి. అతన్ని చూస్తుంటే ఎవరో తీవ్రంగా గాయపరిచినట్టుగా ఉంది. అతడి ఒంట్లో ఓపిక లేకున్నా అలానే పరిగెడుతూ ఉన్నాడు. అప్పుడే నలుగురు మనుషులు అతన్ని గట్టిగా పట్టుకుని బలవంతంగా అక్కడి నుండి ఒక చీకటి గదికి తీసుకుని వెళ్తారు. అతడు ఎంత గింజుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు అతన్ని వదలకపోగా అక్కడే ఉన్న కుర్చీకి కట్టేసి అక్కడి నుండి అతను మాట్లాడుతున్నా సరే వినకుండా వెళ్ళిపోతారు. ఆ గదంతా చాలా చీకటిగా నిశ్శబ్దంగా ఉండడంతో ఆ వ్యక్తి గుండె అంతా గుబులుగా ఉండడంతో అరుస్తూ "ఎవరైనా ఉన్నారా?"
అసలు నన్నెందుకు కట్టిపడేశారు ఇక్కడ అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లైట్లన్నీ వెలిగి అతడి మీద ఓ వెలుతురు పడగా ఒక్కసారిగా కళ్ళు మూసుకుని 2 సెకండ్ల తర్వాత కళ్ళు తెరిచిన తనకి ఎదురుగా ఇంకో కుర్చీలో సామ్రాట్ స్టైల్గా సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. అతన్ని అక్కడ చూడగానే ఆ వ్యక్తి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎవరి నుండైతే తప్పించుకొని పారిపోతున్నాడో అతడే ఇప్పుడు కాల యముల్లా అతడు ఎదురుగా కూర్చునేసరికి తన చావు ఇక నిశ్చయమని అతడికి అర్థం కావడంతో బెదురుగా అలానే సామ్రాట్ని చూస్తూ ఉన్నాడు. సామ్రాట్ అప్పుడే తన నోట్లో ఉన్న సిగరెట్ తీసి నేల మీద పడేసి ఎదురుగున్న వ్యక్తిని చూస్తూ, ఏరా నాతో పనిచేస్తూ నన్నే మోసం చేయాలని చూస్తావా? సరే చేసి బ్రతుకుదామని అనుకుంటున్నావా? ఆ మాటకి సామ్రాట్ని చూస్తూ గుటకలు మింగుతూ ఉంటాడా వ్యక్తి. ఈ క్షణం సామ్రాట్ని చూస్తుంటే అతడి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఏ క్షణం ఎలా చంపేస్తాడో అర్థం కాక కుదిరినంత సులభమైన చావు దొరకాలని కోరుకుంటూ ఉన్నాడు. అతడి కోరిక అర్థమైన వాడిలా సామ్రాట్ తనని చూస్తూ, రేయ్ నీ బాధ నాకు అర్థమయ్యిందిరా. నాకు కూడా నిన్ను అంత ఈజీగా చంపాలని లేదు. చెప్పాలంటే గంటలు గంటలు నరకం చూపించి చంపాలనుంది. కానీ ఏం చేస్తాం, నాకింత టైం లేదు. నేను ఇప్పుడు చేయాల్సిన పని ఇంకోటి ఉంది. అందుకే ఈసారి నీకు ఇంత తక్కువ పెయిన్తో ఉన్న చావు ఇచ్చినందుకు పైకెళ్ళాక దేవుడికి థ్యాంక్స్ చెప్పుకో అని అంటూ తన చేతిలో ఉన్న గన్తో ఒక్కసారిగా అతడి తలలో షూట్ చేసేసరికి అతడు అక్కడికక్కడే చనిపోతాడు. ఆ రక్తం ఎదురుగా ఉన్న సామ్రాట్ మీద కూడా కొద్దిగా పడుతుంది. కానీ సామ్రాట్ అదేం పట్టించుకోకుండా రాబర్ట్ని చూస్తూ క్లీన్ చేయని అక్కడి నుండి తన కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాడు. అతడు ఇంటికి వెళ్ళేసరికి వైదేహి అప్పటికే పడుకుని నిద్రపోతూ ఉంటుంది. నిద్రలో అతడి మీద కోపం కానీ బాధ భయం కానీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉండడంతో ముందు కన్నా ఇంకా ముద్దుగా అనిపిస్తుంటే తనని ముద్దు పెట్టుకోవాలని అనిపించి తన దగ్గరికి వెళ్ళేవాడల్లా తన చొక్కా మీద రక్తం చూసి వైదేహిని అలా ముట్టుకోవటం ఇష్టం లేక బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని మళ్ళీ గదిలోకి వచ్చేసరికి వైదేహి పిల్లోని హత్తుకుని ముడుచుకుని పడుకుని ఉండేసరికి అతనికి తను ఇంకా ఇంకా ముద్దొస్తూ ఉంటే చిన్నగా వైదేహి నుదుటి మీద బుగ్గల మీద ముద్దు పెట్టుకుని తనకి చిన్న షేక్ ఇచ్చి పక్కనే పడుకుని తన వైపు తిప్పుకుని చుట్టుకుని గట్టిగా హత్తుకుని పడుకున్నాడు. కానీ వైదేహికి నిద్రలో కూడా సామ్రాట్ స్పర్శ తెలుస్తుంటే మొహం చిట్లించి అతని నుండి నిద్రలోనే దూరం జరగడానికి ప్రయత్నిస్తుంటే సామ్రాట్కి అది ఏమాత్రం ఇష్టం లేనట్టుగా వైదేహిని ఇంకా తన వైపుకి గుంజుకుంటూ ఇష్టపూర్తిగా అతనికి తనకు అనుకునేలా చుట్టుకుని పడుకున్నాడు. వైదేహి తల సామ్రాట్ గుండెల మీద ఉంటే సామ్రాట్ వైదేహి తల మీద అతడి తల పెట్టి తన నడుం చుట్టూ ఒక చేతిని తల వెనక ఒక చేతిని చుట్టి ప్రశాంతంగా పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రాత్రి త్వరగా పడుకోవడంతో తెల్లవారుజామున 6 గంటలకే మెలకువ వచ్చింది వైదేహికి. మత్తుగా కళ్ళు తెరిచి పైకి లేద్దాం అనుకునేసరికి తన శరీరం అస్సలు తన ఆధీనంలో లేనట్టుగా ఇంచు కూడా కదలకపోవటంతో ఏంటా అని చూసేసరికి సామ్రాట్ తన్ని గట్టిగా చుట్టుకుని పడుకోవడంతో అతడి ఛాతి మీద తన తల తగులుతూ ఉంటే అతన్ని చిరాగ్గా చూస్తూ అతని నుండి దూరం జరగడానికి ప్రయత్నిస్తూ ఉంటే సామ్రాట్ నిధుల్లోనే తను ఇంకా దగ్గరికి గుంజుకుంటూ ఉన్నాడు. సామ్రాట్ తనకి అంతకంత దగ్గరగా ఉంటే వైదేహికి మాత్రం కంపరంగా అనిపిస్తూ ఉంటుంది. తన బలమంతా ఉపయోగిస్తూ అతడి ఛాతి మీద చెయ్యి పెట్టి అతన్ని దూరం నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ తన ప్రతి కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీరు వలె అలా నీరు కారిపోతూనే ఉంది. ఎందుకంటే తను దూరం జరగడానికి ప్రయత్నించిన ప్రతిసారి అతడికి అంతకంతకు దగ్గర జరుగుతూ ఉంటే ఇదంతా సామ్రాట్ కావాలనే చేస్తున్నాడేమో అన్న అనుమానం వైదేహిలో కలిగింది. అతన్ని అనుమానంగా చూస్తూ కష్టంగా ఒక చేతిని అతడి పట్టు నుండి బయట పెట్టి అతడి కాళ్ళ ముందు ఆడించింది. కానీ సామ్రాట్లో మాత్రం ఎలాంటి చలనం లేదు. అలాగే అతడి కళ్ళ ముందు 4-5 సార్లు ఊపిన సామ్రాట్ కనీసం కొంచెం కూడా కదలకపోవటంతో నిజంగానే పడుకున్నాడేమోనని అనుకుంది. కానీ మళ్ళీ అనుమానం అంతే పెరగగా చిన్నగా సామ్రాట్ భుజం మీద
గిచ్చుతుంది. కానీ ఈసారి కూడా సామ్రాట్లో ఎటువంటి చలనం లేదు. ఈసారి సామ్రాట్‌ని ఇంకొంచెం గట్టిగా గిచ్చుతుంది. సామ్రాట్ కళ్ళు కొంచెం చిట్లించి మూలుగుతూ కొంచెం ఇటు తిరిగి వైదేహి మీద తన పట్టు కాస్త సడలించాడు. సామ్రాట్ రియాక్షన్ చూసి ఖచ్చితంగా అతడు పడుకున్నట్టు నిర్ధారించుకుంది వైదేహి. అలాగే సామ్రాట్ తన చుట్టూ ఉన్న తన చేతిని కొద్దిగా జరపడంతో అతడి పట్టు కొద్దిగా సడలగా అదే సందుగా అతని నుండి విడిపించుకుని బాత్రూంలోకి జారుకుంది. తన బాత్రూంలోకి వెళ్ళగానే సామ్రాట్ అప్పటిదాకా నటించిన వాడిలా ఒక్కసారిగా కళ్ళు తెరిచి వైదేహి వెళ్ళిన వైపే చూసి పిచ్చి పిచ్చిగా నవ్వుతూ మళ్ళీ అంతలోనే తను గిచ్చిన చోట చిన్నగా రుద్దుకుంటూ క్రేజీ అని వైదేహి గురించి అనుకుంటూ మళ్ళీ బాత్రూమ్ నుండి సౌండ్ రావడంతో వైదేహి అందులో నుండి బయటికి రాబోతుందేమోనని అర్థం చేసుకుని మళ్ళీ పడుకున్నట్టు నటిస్తాడు సామ్రాట్. మరి వైదేహి కాలేజ్కి వెళ్తుందా? వెళ్ళిన తర్వాత సామ్రాట్ గురించి ఏమైనా తెలుసుకుంటుందా? మరి ధ్రువ పరిస్థితి ఏంటి? సామ్రాట్ పరిస్థితి ఏంటి? మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.